శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం సుందరకాండాన్ని మొదలెట్టాను. కొంతమంది అయినా చూశారు కాబట్టి దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు 8వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయితే మన కిందటి దాంట్లోని ఆంజనేయ స్వామి సీతని దర్శించారు అని అంతవరకు చెప్పుకున్నాం. అందుకనే సౌందర్యలహరిలోని 51 నుంచి 100 శ్లోకాలు ఒకసారి అమ్మవారిని స్తుతించుకున్నట్లుగా ఉంటుందని అలాగా పెట్టానన్నమాట. అయితే ఈ రాత్రి లంకాపురిని అన్వేషించుటకు బయలుదేరగానే చంద్రుడు సహాయము చేయుచు ఉదయించినట్లు సూచించాను. తరువాత లంకాపురిని అన్వేషించినప్పుడు చంద్రుడు మధ్యగతుడై ఉన్నట్లు వర్ణించాను. ఇప్పుడు మరలా హనుమ సీతను దర్శించినప్పుడు చంద్రుడు ఆకాశము యొక్క పరభాగమున చేరినట్లు సూచించాను. ప్రజగామన భశ్చంద్రో హంసో నీలమివోదకం అన్నారు సుందరకాండలో 17 సర్గలో 1వ శ్లోకం అన్నమాట. హంస నల్లని ఉదకములో పోవుచున్నట్లు ఆకాశమున చంద్రుడు పోవుచుండెను అని వర్ణించారు. అంటే ఏ విధంగా హంస స్వచ్ఛమైన నీళ్ళప్పుడు కూడా నల్లగా కనపడతాయి, అప్పుడు హంస తెల్లగా స్పష్టంగా కనబడుతుంది కదా, అలాగే మబ్బుల్లోని చంద్రుడు తెల్లగా కనబడుతూ వెళ్ళాడనమాట. చీకటిలో వస్తువును దర్శింపచేయువాడు చంద్రుడు. అట్లే భగవంతుని దర్శించుటకు మననము, ధ్యానము, దర్శనము అను 3 దశలుండును. లంకలో సీత ఉన్నదని సంపాతి వలన వినినాడు హనుమ. అది శ్రవణ దశ. ఈ దశ కిష్కింధకాండలో చెప్పబడింది. కేవలము సుందరకాండలో మనన, ధ్యాన, దర్శనలు మనకి చూపబడినవి. లంకలో ప్రవేశించి సీతమ్మను వెదకవలనని నిశ్చయించుకుని హనుమ బయలుదేరాను. ఈ దశలో చంద్రుణ్ణి వెన్నెల వంటి జ్ఞానము విశదముగా నుండును. ఇది మనన దశ అన్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా ఉంటుంది కాబట్టి మనస్సులోని ఏది వింటే దాన్ని మననం చేసుకుని, అంటే పంపాతి చెప్పింది కదా, సంపాతి సీత లంకలోనే ఉంది, అందుకని లంకని క్షుణ్ణంగా వెతికి ఆయన సీతని దర్శించారు కదా, అందుకని ఇక్కడ మనన దశ ఫస్ట్ది. 2 తరువాత హనుమ లంకను అన్వేషించును. ఇతరమైన వానిని వేనిని చూడక సీతమ్మనే తలంచుచు అంతటా తిరుగును. ఇప్పుడు చంద్రుడు మధ్యకు వచ్చి నిలిచెను. ఆచార్యుడు సంగిన ఆత్మ యథాత్మజ్ఞానముచే దానినే ధ్యానించుచు అన్వేషించను. ఇది ధ్యాన దశ. ఎందుకంటే ఆచార్యుడు చెప్పిన దాన్ని మనస్సులోని ఏకాగ్రంగా దాన్ని మననం చెయ్యటాన్నే దీన్ని ధ్యాన దశ అంటారన్నమాట. ఆచార్యుడు సింగిన ఆత్మ, అది చెప్పాను కదా, అది యథాత్మజ్ఞానము చే దాన్నే ధ్యానించుచు అన్వేషించును. ఇది ధ్యాన దశ. దీని తరువాత హనుమ అశోకవనమును ప్రవేశించి సీతమ్మను దర్శించును. ఇచ్చట మరలా చంద్రుడు ఆకాశమును సాగుచున్నట్లు వర్ణింపబడెను. ఇది దర్శన దశ. అంటే ఇది త్రోవ చూపించడం అన్నమాట. చంద్రుడు మనకి, చంద్రుడు అంటే వెన్నెల అంటే ఏమిటి, అక్కడ జ్ఞానం, మన ప్రకాశం, అది మన్ని మెల్లిగా ముందుకు తీసుకుని వెళుతుంది. సీతమ్మ దర్శనం కంప్లీట్ అయిపోయిందన్నమాట. అది పూర్తి వెన్నెలన్నమాట. అది ఈ 3 దశలలో మొదట జ్ఞానము విశదమై ఉండును. అంటే కొంచెం తెలుస్తోంది జ్ఞానం, అంటే పరమాత్మ ఎలా ఉంటారు అనేది కొంచెం తెలుసుకోవటం, తెలిసింది అని అంటాం కదా, కొంత తెలుసు అనటం కదా. విశదమై ఉండును. తరువాత విశద తరమై ఉండును. అంటే తర్వాత ఏమవుతుంది, ఇంకా కొంచెం డీప్గా లోపల మననం చేస్తే మనకే అర్థమవుతుంది కదా, దాన్ని విశద తరమై ఉండును. తరువాత విశద తమమై అంటే తానే అయిపోతాడు. కదా.
దీన్ని ఏమంటారు? విశదతమమయ్యుండును. అంటే చంద్రుడు సాచివ్యము చేయుచుండా, అంటే దాన్ని ఏమంటారు? త్రోవ చూపించడం అన్నమాట. అవునా? చేయుచుండ ఆ చెట్టు మీదను కూర్చుండెన హనుమ సీతమ్మను చూచుచుండెను. ఆమె బరువుతో నిండిన పడవ వలె శోకభారముచే దుఃఖమనడి జలములు మునుగునట్లుండును. ఆమెకు దగ్గరగా భయంకర రూపులగు రాక్షస స్త్రీలుండిరి. ఏకాక్షి, ఏకకర్ణ, అకర్ణ, శంకుకర్ణ, అతికాయ, ధ్వస్తకేసి, అకేసి, కేశకంబళధారిణి, లంబకర్ణ, లంబోదర, లంబోష్టి, చుబుకోష్టి, లంబాస్య, లంబజానుక మున్నగు వికృత రూపులగు రాక్షస స్త్రీలను చూచెను. ఆ పేరుల్లోనే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత వికారంగా ఉన్నారు అంటే చూడటానికంత భయంకరంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా దాన్ని చెప్పుకోవాలంటే ఆత్మను ఆవరించియుండు అసుర చిత్తవృత్తులే ఈ రాక్షస స్త్రీలు. ఇంద్రియ ప్రవృత్తులలో అభివ్యక్తమగు ఈ చిత్తవృత్తులను భిన్న భిన్న నామములతో ఇందు మనకు చూపిరి. ఆయా ఇంద్రియములో ప్రకోపం అధికముగా ఉండిన వారిని ఆయా ఇంద్రియముల నామములతో వ్యవహరింపవచ్చునేమో. అంటే కంటిలో, చెవిలో, కడుపులో, ముఖములో వికృతములకు వ్యాపారములు గలవారు ఏకాక్షి, ఏకకర్ణ మున్నగు నామధేయములతో వ్యవహరింపబడవచ్చును. ఆత్మ భగవదభిముఖమై ప్రవర్తించున్నప్పుడు ప్రతిబంధకములై హింసించడి చిత్తవృత్తులే రాక్షస స్త్రీలు. అవునా? అంటే మనం ధ్యానంలో ఉంటున్నప్పుడు మనకి ఏవేవో శబ్దాలు వినపడతాయి. అంటే అంతరంగా కాదు, బయట శబ్దాలు కూడా వినపడచ్చు. రకరకాలుగా వికృత ధ్వనులు అన్నీ వినపడుతూ ఉంటాయి కదా. అలాంటి చేష్టలు అన్నమాట చిత్తవృత్తులు అన్నారు ఇక్కడ. ఆ స్త్రీలు సతతము క్రోధము గలవారలై, కలహప్రియులై, వికృతాననలై, మాంస మధ్య ప్రియులై ఉండిరి. వారు మాంసమును రక్తమును భుజించుచుండిరి. మాంసమును రక్తమును ఒడలి నిండా పూసుకొని ఉండిరి. వారిని చూడగానే భయము గొల్పక ఒడలు గగుర్పొడుచును. హనుమ కూర్చుండిన ఆ సింస వృక్షము లావైన మొదలుగలది. దాని చుట్టూ రాక్షస్త్రీలు కూర్చుండిరి. ఆ చెట్టు కిందన కూర్చుండిన రాజపుత్రియగు సీతాదేవిని లక్ష్మీవంతుడగు హనుమ చూచుచుండెను. సీతాదేవిని స్పష్టంగా దర్శించిన హనుమ లక్ష్మీవంతుడు. సీత కాంతిహీనయై, శోక సంతప్తయై, మాలిన్యముతో నిండినదై, క్లేశములు కలదై, పుణ్యము క్షీణించుటచే భూమి యందు పడిన తారకవలే నుండెను అన్నారు. అంటే ఇక్కడ తత్వదీపికలో మనం చెప్పుకుందాం. సీతమ్మకు ఇందు చూపిన ఉపమానములు చాలా ప్రత్యేకమైనవి. స్త్రీకి ఇటువంటి ఉపమానములను ఏ కవియు ఏ కావ్యములోనూ ఉపయోగింపలేదు. ఆమెను స్మృతి, సిద్ధి, ఆశ, బుద్ధి, కీర్తి, పూజ, విద్య, వాక్, అగ్నిశిఖ, తారక మున్నగవానితో పోల్చును. ఇందు కొన్ని కాంతివంతములై తాత్కాలికముగా మాలిన్యమావరించినవి, కొన్ని రూపరహిత పదార్థములు, ఇందు కొన్ని లక్ష్మీ నామములు. విద్య, వాక్, కీర్తి మున్నగినవి లక్ష్మీనామంలో ఉన్నాయి. అట్టి సీతమ్మను హనుమ చూచుచూ ఇట్లను కొనుచుండెను. ఈమె దీనవదనయ్యై ఉన్నను భర్త తేజస్సుచే అధీనయ్యై ఒప్పుచున్నది. ఈమె తన శీలము చేతనే రక్షింపబడుచున్నది. ఈమె లేడి పిల్లవలే బెదురుచూ అటు ఇటు చూచుచున్నది. శోకముతో నిండిన నిట్టూర్పులతో చూచుచున్న వృక్షములను దహించుచున్నదా అన్నట్లున్నది. శోకముల యొక్క సమూహము ముద్దకట్టి ఉన్నదా అనిపించున్నది. ఉవ్వెత్తుగా పైకి లేచిన దుఃఖపు కెరటము వలె ఉన్నది. రూపుదాల్చిన ఊరిమి వలె ఉన్నది అన్నారు. అంటే ఆవిడ అంత ఓర్పమ్మ, అందుకనే సీతమ్మ అంత ఓర్పు కావాలి అంటారు కదా. అట్టి సీతను చూచి తిని అని హనుమ మనసులో సంతోషించను. కన్నుల నుండి ఆనంద భాష్పంలో రాల్చెను. రామునకు నమస్కరించెను. సీతను చూడగలిగితేనని పొంగిపోయాను. ఆ చెట్టు యొక్క ఆకుల గుబురులో హనుమ దాగి ఉండెను. హనుమ అట్లు చెట్టుపై కూర్చుండి పూచిన పూలతో నిండిన వనమునంతను చూచుచుండెను. అప్పటికే రాత్రి కొంచెం మిగిలి ఉండెను. అంటే అదేమిటిది? తెల్లవారుతూ ఉండగా అనమాట. అంటే బ్రహ్మముహూర్తం 3, అలాగే ఏమవుతుంది అక్కడ 3, 3:30, 4 అలా అనుకోండి. అయితే ఇక్కడ తత్వదీపికలో ఏమంటారు? ఈ రాత్రులే జన్మ పరంపర అన్నారు.
రాత్రి అంటే చీకటి ఆవరించి ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడని సమయమే కదా. అజ్ఞానం ఆవరించి సద్వస్తువు ఆత్మ కనపడకుండా చేయు జన్మయే రాత్రి అన్నారు. అట్టి జన్మలెన్నో గడిచిన తరువాత భగవంతుని అభిముఖ్యము కలిగి అవునా, అంటే భగవంతుని గురించి ఆలోచన వస్తుందన్నమాట. అప్పుడన్నమాట కలిగి భగవంతుని విడిచి ఉండలేనని వేదన కలిగి అతనిని పొందలేదే అను ఆర్తి కలుగును. అప్పుడు భగవదనుగ్రహముచే లభించిన జ్ఞానము వలన ఆచార్యుడు మనకు లభించును. అప్పుడు సత్వగుణము వృద్ధి పొంది ఉండును. ఆ సత్వగుణమే వెన్నెల అన్నారు. అవునా, ఆచార్యుడు దొరికాడు కదా మరి సీతకి. అంటే ఏమిటి, పరబ్రహ్మని కలపడానికి అనమాట. పరబ్రహ్మతో జీవుణ్ణి కలపడానికి గురువు కావాలి కదా, మరి ఆ గురువే ఆంజనేయులు అనమాట. ఆ సత్వగుణమే వెన్నెల. అప్పుడే సాధకుడు ఆత్మాన్వేషణ చేయును, ఆచార్యుడు శిష్యాన్వేషణము చేయును. ఇట్టి అన్వేషణమే హనుమదన్వేషణము. అంటే హనుమ మంచి, అంటే గురువు మంచి శిష్యులు ఎక్కడ దొరుకుతారా అని అన్వేషిస్తాడు. శిష్యులు అంటే ఇక్కడ జీవులు కదా. జీవుడు పరమాత్మతో నాకు ఎవరు పరిచయం చేస్తారా అని జీవుడు ఆలోచిస్తాడనమాట. ఇది సాగిన రాత్రి ఒక జన్మము. సాయంకాలం అన్వేషణ ఆరంభమైనది. కొద్దిపాటి రాత్రి మిగిలి ఉండగా ఉషక్కాలమున హనుమ సీతాదర్శనము చేసి మాట్లాడును. ఇట్లు జీవితంలో సాధనా క్రమము ఈ హనుమదన్వేషణము మనకు సూచించును. భగవంతునికి దూరమై పొందవలనని కోరిక కలిగి ఆర్తి కలిగి ఉన్న జీవుడు ఎట్లుండవలెనో సీతమ్మ స్థితి సూచించును. అట్టి స్థితిలో ఆత్మ మనసుతో పడెడి ఘర్షణ సీతారావణ సంవాదంలో మనకు కనపట్టను. దీనికి తట్టుకొని ఎదిరించి నిలిచిన గాని గురువు అనుగ్రహము లభించి భగవత్ప్రాప్తి కలుగదు. సీతారావణ సంవాదమై రావణుని ధిక్కరించి సీత నిలబడిన తరువాత హనుమ సీతతో మాట్లాడును. ముముక్షువకు జీవునకు మనసుతో కలిగడి సంఘర్షణమే ఇప్పుడు సీతారావణ సమావేశమును మనము చూసేదనము అన్నారు. మనస్సు రావణుడు అంటే ఏంటి, అక్కడ ఎంతసేపు మంచికి చెడికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనస్సు రావణుడు అని చెప్పారు. మనము చూపించదు. తెల్లవారుజామైంది. వేదాంగముల అధ్యయనము చేయుచు యజ్ఞానుష్ఠానము చేయుచున్న బ్రహ్మరాక్షసుల యొక్క వేదఘోషలు హనుమకు వినపడిను. మనోహరములగు మంగళవాద్య ధ్వనులతో మహాబాహువగు దశగ్రీవుడు మేల్కొనెను. రాక్షసేంద్రుడు సగము జారిన మాల్యములతోనూ వస్త్రములతోనూ మేల్కొనిన వెంటనే సీతమ్మను తలంచెను. ఆమె ఎందుగల తీవ్రమైన కామముచే అతడు దానిని లోపల అణుచుకుని ఉండలేకపోయాను. వెంటనే విచిత్ర పుష్పఫల వృక్ష సంకులము నానామృగగణాకీర్ణము విచిత్రము అగు ఆ వనమున ప్రవేశించను. రావణుడు వచ్చాడు. ఎప్పుడెప్పుడా అని మరి అలాగే ఉంటుంది కదా ఆతురత. అతని వెంట 100 మంది దేవకాంతలు గంధర్వకాంతలు అనుగమించి వచ్చిరి. కొంతమంది అతని కిరు పార్శ్వముల కాంచన దీపములను పట్టుకొనిరి. కొందరు స్త్రీలు వాలవ్యజనములను మరికొందరు తాళవృంతములను దాల్చిరి. బంగారు కలసముతో జలమును పట్టుకుని కొందరు స్త్రీలు ముందు నడుచుచుండిరి. విచ్చుకతులను పట్టుకుని కొందరు వెనుక నడుచుచుండేరి. మధ్యములో నిండిన రత్నమయ పాత్రను పట్టుకుని పక్కన కొందరు నడుచుచుండేది. రాజహంస వలె పూర్ణచంద్రుని వలె తెల్లనైన బంగారు దండము గల ఛత్రమును గ్రహించి వేరొకటి వెనుకకు వచ్చుచుండెను. నిద్రమత్తులో బరువైన కన్నులు గల రావణుని భార్యలు మెరుపులు మేఘము వెంట వచ్చినట్లు అతనిని అనుసరించి వచ్చిరి. ఆ స్త్రీల హారకేయూరములు అటునిటు చెదిరినవై ఉండెను. ఒడలికి పూసుకొన్న చందనాదులు చెరిగిపోయెను. ముఖములు చెమర్చియుండెను. మద్యపు మత్తు నిద్రమత్తు వదలక తిరుగుడు పడుచున్న కన్నులతో చెదిరిన పువ్వులతో జల్లుగొన జుత్తులతో ఆ స్త్రీలందరూ అతన్ని అనుసరించి వచ్చుచుండేరి. ఆ రావణుడు కామపరాధీనుడై శతయందాసక్తమైన మనసు కలవాడై మదముతో మెల్లగా నడిచి వచ్చుచుండెను. చెట్టుపై కూర్చుండెన హనుమకు ఆ స్త్రీల యొక్క మొలనూళ్ల కాలియందల చప్పుళ్ళు వినిపించెను.
ముందు అనేకములైన దీపములు ప్రకాశించుచూ వచ్చుచుండ వాని వెనుక వచ్చుచున్న అప్రమేయ బల పౌరుషములు గల రావణుడు హనుమకు కనపట్టెను. అమృతమును మధించగా వచ్చిన నురుగును బోలిన తెల్లని వస్త్రమును ఆ రావణుడు ధరించియుండెను. పైనుండి జారిన ఉత్తరీయమును విలాసంగా తీసి భుజకీర్తిపై వేసుకొనిచుండెను. హనుమ చెట్టుపై నుండి ఆ రావణుని స్త్రీలను రాక్షసాధీపుని చూచుచుండెను. ఓహో, ఇతడా రావణాసురుడు అని మహాతేజస్సాలియగో రావణుని తేజస్సునే ఒక్కసారి త్రోయబడినట్లయి హనుమ పత్రముల గుబురులో దాగి కూర్చుండెను. అంటే ఆ తేజస్సుచే త్రోయబడి అంటే అంతటి తేజస్సు ఉందన్నమాట రావణాసురుడికి. ఎందుకంటే పరమ శివభక్తుడు, భక్తిలో అగ్రగణ్యుడు కదా, అలా అనమాట. రావణుడు సీతను చూడగోరి ఆమె ఉన్న వృక్షము వద్దకు వచ్చెను. రూపయౌవన సంపన్నుడు, భూషణోత్తమ భూషితుడు అగు ఆ రాక్షసాధిపతిని చూచి పెద్ద గాలికి అరటి చెట్టు ఊగినట్లు సీత వణికిపోయెను. తన తొడలతో కడుపును, బాహువులతో పయోధరములను కప్పుకొని ఏడ్చుచూ ఆమె కూర్చుండి ఉండెను. రాక్షసులచే రక్షింపబడుచున్న వైదేహిని దశగ్రీవుడు చూచెను. ఆమె సముద్రంలో మునిగిన పడవ వలె దుఃఖములో మునిగియుండెను. ఆస్తరణము లేని నేల మీద నియమశీలయ్యై కూర్చుండి ఉండెను. నరుకబడిన నేల బడిన ఒక పెద్ద చెట్టు కొమ్మ వలె ఉండెను. ఆభరణములను దాల్చుటకు తగిన ఆమె ఆభరణములు లేకయుండెను. బురద పట్టిన తామర తూడు వలె ఆమె ప్రకాశింపకయే ప్రకాశించుచుండెను. సంకల్పములనడి గుర్రములను పూంచిన మనోరథముతో రాజసింహుడగు రాముని యొద్దకు ఆమె వెడలిపోవుచున్నట్లుండెను. ఏడ్చుచు ధ్యానశోకముతో నిండినదై ఒంటరిగా దుఃఖమునకంతమును కాననిదై రాజునే అనుసరించిన మనసు కలదై ఉండెను. మణి మంత్రాదులచే కట్టుబడి గిలగిలా కొట్టుకొనుచున్న త్రాచుపాము వలె ఉండెను. వృత్తము, శీలము, నడువడి కల ధార్మికమగు వంశమున పుట్టి వివాహముచే దుష్టవంశమున పడిన కన్యవలే ఆమె కనపట్టుచుండెను. నిజముగా లేని అపవాదముతో మాసిన కీర్తివలే ఉండెను. ఆ వృత్తి లేకపోవుటచే శిథిలమైన విద్యవలే ఉండెను. అంటే విద్యకి ఎప్పుడు కూడా పునశ్చరణ ఉండాలి. అందుకనే తెలిసిన విద్యని ఎవరికో ఒకరికి చెప్తూ ఉండాలి. లేదే దాన్ని వాన్ని స్వాధ్యాయం అంటారన్నమాట. మననం చేసుకుంటూ కూడా ఉండాలి. లేకపోతే అది శిథిలమైన విద్య అంటారన్నమాట. సహజముగా పరిశుద్ధమైన తాత్కాలికముగా రావణ భవన వాసనముచే అపరిశుద్ధితనందిన సీతకు అష్టి దృష్టాంతరముల చేయిట వాల్మీకి దృష్టాంతరములనే ఉపయోగించను. క్షీణించిన మహాకీర్తి వలె అన్నారు. అవమానము నొంది తగ్గిపోయిన శ్రద్ధవలే, బాగుగా క్షీణించిపోయిన పూజవలే, తగ్గిపోయిన భవిష్యత్ ధనలాభం వలె, సాగని ఆజ్ఞవలే, ఇతరులచే అపహరించబడని పూజవలే, మందుచే పూర్తిగా పోయిన తామరవలే. అంటే మంచుచే పూర్తిగా పోయిన తామరవలే, సరులందరూ చనిపోయిన సేనవలే, చీకటిచే మాసిన ప్రభవలే, నీరు తీసి ఒడ్డుపోయిన నదివలే, అపవిత్రులకు వారిచే సృజింపబడిన యజ్ఞవేదిక వలె, తగ్గిపోయిన అగ్నిజ్వాలవలే, రాహువు పట్టిన చంద్రమండలము గల పూర్ణమ రాత్రి వలె సీతమ్మ కనపట్టుచుండెను. పౌర్ణమి రాత్రి వలె అన్నమాట. ఏనుగు సరస్సులో దిగి ఆకులను పువ్వులను పికిలించి పక్షులను బెదిరించి తొండముతో కలత చెందించిన నాడు కలిగియున్న పద్మిని వలె సీత ఒప్పుచుండెను. అప్పుడే తీసిన తామరతోడు ఎండకు వాడినట్లు విరహంచే తప్పించుచున్న సీత ఒప్పుచుండెను. ఉపవాసముచే, శోకముచే, ధ్యానముచే, భయముచే బలము తగ్గి శరీరము కృషించి దీనురాలై అల్పాహారి అయి తపోధనయై సీత కనపట్టుచుండెను. రాముడు ఎన్నడైనను వచ్చి రావణుని పరాభివించునాయని ప్రార్థించుచున్నదా అన్నట్లుండెను. ఇట్లు రాముని కొరకై ఎదురు చూచుచూ ఏడ్చుచూ రామునే మనసులే ప్రార్థించుచున్న ఆ మైథిలిని రావణుడు చంపుదునని భయపెట్టుచుండెను. ఇట్లు భర్తనే ధ్యానించుచూ దీనురాలై ఆనంద విరహితయ్యి రామ విరహమును తపస్సుగా పాలించుచున్న సీతమ్మకు రావణుడు చేష్టలతో మాటలతో తన అభిప్రాయమునిట్లు
వ్యక్తపరచెను. ఓ సుందరాంగి, నన్ను చూచి భయపడి నీ స్తనములను ఉదరమును నాకు కనపడకుండునట్లు మరుగుపరిచిదవేళ. ఓ విశాలాక్షి, నిన్ను నేను కామించుచున్నాను, నన్ను గౌరవింపుము. ఇచ్చట మనుష్యులు గాని కామరూపులగు రాక్షసులు గాని ఎవ్వరూ లేరు. నా వద్ద నీవు భయపడవలసిన అవసరము లేదు అన్నాడు. ఇక్కడ తత్వంతో చెప్పుకుందాం. ఏమిటి ఇక్కడ ఈ మనస్సు ఏమంటోంది? మనస్సు వరించి తన వశమున పెట్టుకొనుటకు ఎన్ని ప్రలోభములు కలిగించునో ఈ రావణుని ఉపన్యాసములో మనము చూడవచ్చును అన్నారు. అంటే మనస్సు మనను వంచించి అన్నారు ఇక్కడ అన్నమాట. అంటే మనస్సు చూసారా, ఎన్నో రకాలుగా మభ్యపెట్టి జీవుణ్ణి వంచిస్తుంది అన్నమాట. భగవంతుని కంటే ఇతరములగు పదార్థములను కోరవలనని ఉన్నను ఎవరైనా మనవారు చూతురేమో అని జంకుచుందును. ఎవరునూ చూడని చోట తప్పు పని చేయుటకు జంకు కలగదు. అందుకే సర్వత్రా భగవద్భావన లేని వారికి ఇచ్చట ఎవరూ లేరు గదా, చేసిననేమి అనిపించును. దీన్ని సూచించుచునే రావణుడు ఇచ్చట ఎవరూ లేరు గదా, భయమెందుకు అని ప్రశ్నించాను. పరస్త్రీలను హరించుట, వారితో రమించుట పాపమనుకొందురేమో, అది మాకు తప్పులే కాదు, అది మాకు స్వధర్మము అని రావణుడు చెప్పాను. స్వధర్మో రక్షసాంభీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అన్నాడు. అంటే ఓ పిరికిదానా, రాక్షసులకు పరస్త్రీలను బలాత్కరించుట, హరించుట, వారితో రమించుట అనునవి సర్వదా స్వధర్మములు, సంశయము లేదు. ఇక్కడ తత్వదీపిక అంటే పరుడగు సర్వేశ్వరుని స్త్రీలగు ఆత్మలను అన్నారు. అంటే ఇక్కడేమిటి, జీవులందరూ కూడా స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు అదనమాట. అవునా? పరుడగు సర్వేశ్వరుని స్త్రీలగు ఆత్మలను అంటే పరమేశ్వరుడికి చెందినవాడు జీవుడు కదా. ఆ జీవుడు అంటే నేను అనేది ఎవరో అండి, నేను అనేది మనస్సు కదా. నేను అనుకునేది మనస్సు, సాక్షిగా ఉండేవాడిదే ఈ మనస్సు కదా. ఆత్మలను బలాత్కారముగా హరించుట, వానిని తనవిగా చేసుకొని రమించుట మనసు యొక్క ధర్మము అన్నారు. అంటే ఇక్కడ మనస్సు ఏం చేస్తుంది? అసలు నేను అనేది పరమాత్మకు చెందినది కదా. అసలు నేను అనేది లేకపోతే ఇక్కడ జీవుడే లేడు. ఆ జీవుణ్ణి నడిపించేది, అతనికి శక్తిని కలిగించేది, సహాయపడేది పరమాత్మ. అందుకని మమమాయ అన్నారు కృష్ణయ్య కదా. ఆ మమమాయ అని అంటే నేను అనేది పరమాత్మ యొక్క సొత్తు. కానీ అహంకారమైన నేనేం చేస్తుంది? ఇవన్నీ నావే అంటుంది. అంటే ఇక్కడ పరస్త్రీ అన్నారు ఇక్కడ దీన్ని. అంటే ఒక స్త్రీ నేను, అహంకారమైన స్త్రీ పరస్త్రీ కదా. నేను కాని దానిని నేను అనుకున్నవాడే మనస్సు అన్నమాట. అదే చెప్తారు. మనసు యొక్క ధర్మము ఆత్మ సహజముగా శుద్ధ స్వభావము కలదీనను కర్మ వశమున ఏర్పడిన ప్రకృతి వికారముకు శరీరములోని మనస్సునకు వశమగును. ప్రకృతి సిద్ధమైన అంటే రజస్తమో గుణాల వల్ల ఆ మనస్సు ఈ పంచేంద్రియాలకి అధీనమైపోతుంది కదా. జీవులందరూ పరమాత్మచే భరింపబడి పరమాత్మకే సర్వవిధములా చెందెడివారు కనుక పరస్త్రీలు అన్నారు. అంటే జీవులందరూ కూడా పరమాత్మకి చెందినవారు కదా. పరమాత్మకు చెందిన వస్తువుని నాది అనుకుంటున్నాడు ఈ జీవుడు. అంటే అహంకార జీవుడు నాది అనుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు పరస్త్రీలు. వారిని తన వశము చేసుకొని వారితో కలిసి విహరించుట మనస్సునకు స్వధర్మమని రావణుడు చెప్పాను. స్వధర్మం అది. మనస్సు వీటన్నిటిని నావి అనుకుంటుంది. నేను అనుకోకుండా ఎలా ఉంటుంది? ఇవి నావి అనుకుంటుంది, నేను అనుకుంది, నాకే కావాలనుకుంటుంది. అంతే కదా, మనస్సు చేసే పని కదా గారడి అది. ఓ మైథిలి, బలాత్కరించి తెచ్చుట మాకు స్వధర్మమైనను నన్ను కోరనిదే నిన్ను నేను స్పృశించను. కామము నా శరీరములో అధికముగా విజృంపానిము. ఎంత విజృంభించినను నిన్ను స్పృశించను. నీవు భయపడకుము, నన్ను నమ్ముము. నిజముగా నా యందు ప్రీతి కలిగి ఉండుము. శోకపరాయణు కార్రాలవు కాకుము అని రావణుడు మరలా చెప్పాను.
ఇక్కడ తత్వదీపికలో చెప్తున్నారు. ఇచ్చట రావణుడు చెప్పిన వాక్యము పరిశీలింపదగినది. ఏవం చైతద కామాం తు నత్వాం స్పృక్ష్యామి మైథిలి. స్పృక్ష్యామి అంటే నిన్ను ముట్టుకోను అని అర్థం అన్నమాట. బలాత్కరించి హరించుటకు మాకు స్వధర్మమే అయినను అకామవగు నిన్ను నేను సృజించను. అంటే నీలో ఇంకా కామం లేదు కాబట్టి నిన్ను నేను సృజించను. కానీ రావణుడు చెప్పాను, మనను బంధించుటలో గల రహస్యము ఇచ్చట తెలియజేయబడెను. మనసునకు బంధింపగల శక్తి ఉన్నను బంధించుట దాని స్వభావమే అయినను కామములు లేని జీవుని అది బంధింపదు. అవునా? అంటే కోరిక లేకపోతే మనస్సు ఎవరిని ఏమీ, అది బంధం కాదు. బంధం ఉంటే కదా మళ్ళీ ఫలం. అవునా? కామమే బంధహేతువు. భగవంతుని కంటే ఇతరములకు పదార్థమును అనగా బంగారు లేడిని సీత కోరుట చేతను రావణాడామెను బంధింపగలిగెను. కామం పుట్టింది కదా మరి ఆ తల్లికి. అవునా? అందువల్లే కదా ఆవిడ భగవంతునికి దూరం అయిపోయింది. అందుకనే కోరికల్ని నిర్మూలించాలి అని అంటారన్నమాట ఇక్కడ. రావణుడామెను బంధింపగలిగను. ఇప్పుడు రాముడు తప్ప ఇతరమైన దానిని కోరకుండుటచే రావణుడామెను సృజింపలేకున్నాడు. అంటే ఇక్కడ కోరిక అనేది లేదు కదా మరి. కోరిక వెళ్ళిపోతే ఏది బంధిస్తుంది నిన్ను? ఏది బంధించలేదు కదా. అది అకామ అను పదమునకు 2 అర్థాలు ఉన్నాయి. కోరిక లేనిది, విష్ణువునందే కోరిక గలది. ఆ కారమునకు విష్ణువని అర్థము. విష్ణువునే కోరి విష్ణువు కంటే ఇతరములకు విషయములను కోరని వానిని మనసు బంధింపదు. రావణుడు అంతే. రావణునికి అది బ్రహ్మ శాపం అన్నమాట. రావణుడు ఇంకనూ సీతతో ఇట్లు చెప్పుచున్నాడు, ఒంటి జడ దాల్చి నేలపై పరుండి మలినమగు వస్త్రములను దాల్చి ధ్యానముతో ఉపాసముతో ఉండుట నీకు తగదు. విచిత్రములగు మాల్యములను, చందనములను, పరిమళ ద్రవ్యములను, వస్త్రములను, ఆభరణములను స్వీకరింపుము. నాతో కూడియుండి పానమును సేవించి యోగ్యములకు శయనాసనములను ఉపయోగించుకొనుచు గీత వృత్త వాద్యములతో హాయిగా కాలము గడుపుము. శ్రీరత్నమవు నీ విట్లు ఆభరణములు లేకుండుట తగదు. నీ యవ్వనము గడిచిపోవచున్నది. ప్రవహించిపోయిన నీరు మరలా వెనుకకు రానట్లే గడిచిపోయిన యవ్వనము వెనుకకు తిరిగి రాదు. అది గడిచిపోకముందే భోగముల ననుభవింపుము అన్నాడు. అంటే మనస్సు ఇవన్నీ చెప్తుంది కదా. ఇక్కడ తత్వంలో కదా. లోకములో మనకు కూడా మన మనస్సు ఇట్టి ఉపదేశములనే చేయుచుండును. భగవత్ప్రాప్తికై సాధన చేయునప్పుడు మనసు దాని నుండి వెనుకకు లాగుటకు ఇట్లు బోధపరచును. ఈ జడలెందుకు, ఈ ధ్యానమెందుకు? అనుభవించగలిగిన శక్తి ఉండగా విషయములను అనుభవింపవలెను గాని మానుటయా? మానిన తరువాత అనుభవింపగలమా అని యవ్వనము గడిచిపోవుచున్నదని రావణుడు బాధపడును. రాముడును బాధపడును. రావణుడు విషయోపభోగములను అనుభవింపగలిగిన బాహ్యమైన శరీర సంబంధముకు యవ్వనమును గూర్చి ప్రలాపించును అంటే ఏడుస్తాడు. ప్రలాపించును అంటే సరే మాట్లాడతాడు. శరీరమే ఆత్మ అనుకుని వారు జన్మనెత్తుట, విషయములను అనుభవించుట కొరకే అని భావింతురు. ఎవరు? శరీరమే ఆత్మ అనుకున్న వాళ్ళు. ఏముంది, పుడతాం, మళ్ళీ జన్మ వచ్చింది, మళ్ళీ అనుభవించడానికే కదా అని అంటారు, అని భావించరు. అట్టి వారికి విషయముల అనుభవింపగల వయస్సు గడిచిపోచున్నదని రావణుని వలె బెంగగా నుండును. కానీ ఆత్మ శరీరము కంటే వేరు. అది శరీరమును ప్రవేశించుట, భగవంతుని పొంది భగవద్ అనుభవము నొందుట. ఆ అనుభవమునకు యోగ్యమైనది మానవ జన్మ ఒక్కటియే. మానవ జన్మ యవ్వనము వంటిది. అది గడిచిపోక మునుపు భగవద్ అనుభవము నందవలెను. లేకున్నా పురుషుని అనుభవించకుండా గడిచిపోయిన స్త్రీ యవ్వనము వలె మానవ జన్మ వ్యర్థమగును. చూడు, పురుషుడు అనుభవించకుండా గడిచిపోయిన స్త్రీ యవ్వనము వలె ఉంటుందన్నమాట ఆ యొక్క జీవితం. అంటే నా చేదిహావేది మహతీ వినష్టి అని ఉపనిషత్తు. అంటే మానవ జన్మ నందియు భగవదనుభవమునకై యత్నింపక విషయానుభవమునే మునిగియుండు వారిని గూర్చి భగవానుడు విచారించుచుండును. ఇది రాముని విచారం. రావణుడు ఏమనుకుంటున్నాడు?
అంటే ఆత్మ శరీరం అనుకుంటున్నాడు కాబట్టి ఈ శరీరం ఉండగానే యవ్వనం ఉండగానే అనుభవించాలి. కానీ రాముడు ఏమనుకుంటున్నాడు? యవ్వనం అనేది జన్మ కదా, అది అది పరమాత్మని అనుభవించకుండా జీవితం గడిచిపోతే అది అనుభవమునకు యోగ్యమైనది అన్నారు కదా. అంటే పురుషుని అనుభవించకుండా గడిచిపోయిన స్త్రీ యవ్వనము వలె ఉండును అన్నారు. రాముడు ఆలోచన. మానవ జన్మనందియు భగవదనుభవమునకై యత్నింపక విషయానుభవమునే మునిగియుండు వారిని గురించి భగవానుడు విచారించుచుడు, అది రాముని విచారణ. దేవతలు నిత్యము యవ్వనము కలవారునుటలోని రహస్యమిదియే అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పరమాత్మనే ధ్యానిస్తారు, అందుకని వాళ్ళు నిత్య యవ్వనులు అన్నమాట. నిత్య భగవద్ అనుభవశీలు రఘువారే దేవతలు, దానినే యవ్వనమందురు. ఇట్లు రావణుడు సీతమ్మను రాముని యందు మనస్సు విడచి భోగముల యందు ప్రవర్తించినట్లు ఉపదేశించుచుండును. రావణుడు ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు, వైదేహి రూపయౌవనశాలివగు నిన్ను చూచి సాక్షాత్ బ్రహ్మయ్యేనను వదిలి వెళ్ళగలడా? నీ శరీరములో ఏ అవయవమును చూచినా ఆ అవయవమునందే నా చూపు కట్టబడిచున్నది. ఈ నీ మోహమును విడిచిపెట్టుము, నాకు భార్యవగుము. నేను అన్ని దిక్కుల నుండి ఎందరనో స్త్రీలను అపహరించి తెచ్చితిని, వారిలో నీవు పెద్దరాణివై ఉండుము. లోకములను కొల్లగొట్టి నేను తెచ్చిన రత్నములు రాజ్యము నేను కూడా నీవారమే. నీవు నన్ను ప్రేమించితివా? ఈ భూమండలమునంతను జయించి జనకున కొసంగెదను. నాకెదురుగా నిలబడగలిగిన బలశాలి ఎవ్వరూ లేరు. యుద్ధములో దేవదానవులనెందరినో నేను ఓడించి తిని. హాయిగా నీవు లంకాపురమును స్వీకరింపుము, అంటే అలంకారములను స్వీకరింపుము. కాంతిమంతములకు భూషణములు నీ అంగములను అలంకరించుగాక. భోగములను అనుభవింపుము, పాపమును అంటే పానమును సేవింపుము, రమింపుము. నా అనుగ్రహము చే రమించుచున్న నిన్ను చూచి నీ బంధువులందరూ రమింతురుగాక. ఎక్కడంటే ఆనందపడడం, రమించడం అనే దాంట్లో చాలా అర్థాలు వస్తాయన్నమాట. నా ఐశ్వర్యమును శోభను చూడుము. అడవిలో నారబట్టలు దాల్చి విజయవార్త ఎరుంగక రాజ్యము పోయి సంచరించుచున్న నీ రామునితో నీకేమి పని? అడవిలో వ్రతములను మాని నేలపై పరుండెడి రాముడు బతికి ఉన్నాడో లేడో, ఒకవేళ ఉన్నను నా నుండి నిన్ను పొందలేడు. చారుస్మితే చారుదంతి చారునేత్రే విలాసిని మనోహరసి అని ఇక్కడ పొగిడేడు సీతమ్మని. సుందరమగు చిరునవ్వు గలదానా, సుందరమగు పలువరస గలదానా, సుందరమగు నేత్రములు గలదానా, నా మనసును నీవు హరించుచున్నావు. నిన్ను చూచి నా భార్యలతో రమింప నాకు కోరిక కలుగుటలేదు. నా అంతఃపురములో నివసించడే స్త్రీలెందరో అందరి మీద నీకు ప్రభుత్వము కలుగును. వారందరూ నీకు అప్సరసులు లక్ష్మికి వలె పరిచర్యలు చేయుదురు. రాముడు తపస్సులో ఉన్నాడు. బలములో కానీ, పరాక్రమంలో కానీ, ధనములో కానీ, తేజస్సులో కానీ, యశస్సులో కానీ నన్ను పోలినవాడు కాదు. దేహాత్మాభిమానముచే అహంకరించిన మానవుడు భగవంతుని గూర్చి పలికెడి పలుకులిట్లే ఉండును అన్నారు. ఇది అంతయు మనసు యొక్క ప్రభావం. భగవంతుని కంటే నేనే గొప్ప అనిపించును. ఐశ్వర్యములను, భోగమును, భాగ్యములను చూసి భగవంతునకు దూరము చేయ యత్నించును. చివరకు రావణుడు చెప్పిన మాటలు మనకు మనసు నిత్యము చేయునట్టి అసదుపదేశము అన్నాడు. ఎలా అంటుంది ఇది? పిబ విహర్ర రమస్య భుక్ష్య భోగాన్ ధననిచయం ప్రదిశామి మేధినీంచ మయి లలలనే యథాసుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవాస్తే అని సుందరకాండలోని 20వ సర్గంలో 35వ శ్లోకం. అంటే ఈ శ్లోక రచనలు విచిత్రమైన ప్రక్రియలో సాగినది. త్రాగి భోగలాలుసుడై హేళగా తిరిగేడి మానవుని ఊపు ఈ శ్లోకంలో నడకలో మనకి కనిపిస్తుంది. త్రాగుము, తిరుగుము, రమించుము, అనుభవించుము, భోగములను, ధనమును, భూమిని నేనొసంగెదను. నాయందు నీవు హాయిగా రమించియుండుము. నిన్ను చేరి నీ బంధువులు హాయిగా రమింతురుగాక. అంటే ఇక్కడ ఏమిటి తత్వదీపిక? ఇదియే మన మనస్సు నిత్యము చేసడి అసదుపదేశము. త్రాగుము, తిరుగుము, భోగములను అనుభవించుము, ఇది ఏ జీవిత పరమార్థమని బోధించును. రావణుడు అదే బోధించాడు. ఇందు లల్ అను ధాతువును కవి ప్రయోగించినాడు. దీనికి
తూగుట ఊగుట రమించుట అనుభవములు కలవు. త్రాగుటలో రమించటలో గల సుఖముచే కలిగేడి ఊపును ఈ లల్ అను ధాతువుచే సూచించెను. ఇట్లు రావణుడు సీతతో తన అభిప్రాయమును ఆవిష్కరించెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ వరకు జాగ్రత్తగా వినండి. సుందరకాండ ఎందుకు చదవమంటారు అంటే, ఆంజనేయుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తత్వమే చెప్తారు కదా. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.